నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైభవంగా ఆంధ్రప్రదేశ్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవం మరో విడత రుణమాఫీ దస్త్రంపై చంద్రబాబు తొలి సంతకం తెలంగాణలో మంత్రుల శాఖల్లో మార్పులు చేయనున్న కేసీఆర్ నేడు ఉత్తర్వులు వెలువడే అవకాశం కేటీఆర్ కు పరిశ్రమలు తలసానికి బీసీ సంక్షేమం అప్పగించే సూచన పాలమూరు ఎత్తిపోతల ఆయకట్టు పెంచిన తెరాస సర్కార్ రంగారెడ్డి జిల్లాలో మరో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉత్తరాఖండ్ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్దమైన విపక్షాలు తిప్పికొట్టే వ్యూహంలో అధికార పక్షం ప్రధాని జాతీయ నాయకుల పేరు మీదే ప్రభుత్వ పథకాలు మంత్రుల బృందం సిఫార్సు ప్రచార మాధ్యమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన బంగాల్లో ప్రారంభమైన 4వ విడత పోలింగ్ 49 నియోజకవర్గాల బరిలో 345 మంది అభ్యర్థులు 90,000 మందితో భద్రత 2020 కెరియర్లో కోహ్లీ తొలి శతకం వృథా బెంగళూరుపై నెగ్గిన గుజరాత్ పూణేపై గెలుపుతో కోల్కతా హ్యాట్రిక్ నవ్యాంధ్ర చరిత్రలో మరో మధుర ఘట్టం ఆవిష్కృతమైంది రాజధాని అమరావతిలో పాలన దిశగా వేద మంత్రోచ్చారణల మధ్య తొలి అడుగు పడింది వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయానికి ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది తెల్లవారుజామున 4 గంటల 1 నిమిషానికి 4వ బ్లాక్లోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి ప్రవేశించారు అమరావతికి భూములు త్యాగం చేసిన అన్నదాతల కష్టాన్ని గుర్తు చేస్తూ మరో దఫా రైతు రుణమాఫీ దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు అమరావతి కేంద్రంగా పరిపాలనను ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ సన్నద్దమైంది వెలగపూడిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల సముదాయం జూన్ 15 నాటికి అందుబాటులోకి రానుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఉదయం దీనిని లాంఛనంగా ప్రారంభించారు ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన శంకుస్థాపన జరగ్గా కేవలం 2 నెలల వ్యవధిలోనే ఉక్కు సంకల్పంతో తొలి భవనాన్ని సిద్ధం చేశారు జూన్ 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పాలన ఇక్కడి నుంచే సాగించాలనే లక్ష్యంతో ఉన్న ఏపీ సర్కారు ఆ సమయంలో ముహూర్తాలు లేని కారణంగా సిద్ధమైన భవనంలో లాంఛనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉదయం 3:30 గంటల నుంచి ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి సరిగ్గా 4 గంటలకు ప్రాంగణానికి చేరుకున్న సీఎం ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తున్న 4వ బ్లాకులో అధికారులు సిద్ధం చేసిన 2000 చదరపు అడుగుల హాల్ను 4 గంటల 1 నిమిషానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు నాలుగు గంటల 6 నిమిషాలకు ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కుర్చీలో చంద్రబాబు ఆసీనులయ్యారు మంత్రులు ఎమ్మెల్యేలు ఉద్యోగ సంఘాల నాయకులు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు
ఎమ్మెల్యేలు, అధికారులతో సమావేశమైన సీఎం కొద్దిసేపు పాలనాపరమైన అంశాలను చర్చించారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక తొలి సంతకం దేనిమీద చేయాలనే దానిపై కొద్దిసేపు తర్జన భర్జనలు జరిగాయి. భూములు ఇచ్చిన రైతుల త్యాగంతోనే అమరావతి నిర్మాణం జరుగుతున్నందున తొలి సంతకం రైతు సంబంధిత అంశమైతే బాగుంటుందని తన అభిప్రాయాన్ని సీఎం అధికారులకు వ్యక్తం చేశారు. వెంటనే రైతు రుణమాఫీకి సంబంధించిన దస్త్రాన్ని హుటాహుటిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పివి రమేష్, సీఎం కార్యదర్శి రాజమౌళి, సాయి ప్రసాదులు రూపొందించారు. దస్త్రాన్ని క్షుణ్ణంగా చదివిన సీఎం ఉద్యానవన పంటల రైతులకు రుణమాఫీ జరిగే అంశాన్ని కూడా దస్త్రంలో చేర్చాలని సూచించారు. వెంటనే మరో దస్త్రాన్ని అధికారులు హుటాహుటిన సిద్ధం చేశారు. 4 గంటల 37 నిమిషాలకు సదరు దస్త్రంపై సీఎం సంతకం చేశారు. అనంతరం సభా కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయాన్ని ప్రారంభించిన ఆయన కొందరు రాజధానిని అడ్డుకునేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అయినా తన మీద నమ్మకంతో భూములిచ్చిన రైతుల త్యాగాల్ని మరవమని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచంలోని 10 ఉత్తమమైన రాజధానుల్లో అమరావతి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన భూమిపైన ఎక్కడైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రం నుంచే పరిపాలన ప్రారంభిస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం వస్తుంది. ఇక్కడి నుంచే పరిపాలన జరగాలి. మనం ఈరోజు తాత్కాలిక రాజధాని కోసం, తాత్కాలిక రాజధాని అంటే బిల్డింగులు మాత్రం పర్మనెంట్. మనం ఇక్కడ ఇమ్మీడియట్గా వస్తున్నాం కాబట్టి ఇక్కడ కట్టుకుంటున్నాం. మళ్ళీ శాశ్వత రాజధాని పర్మనెంట్గా మనం ఏం కట్టుకోవాలో కట్టుకోవడం కోసం ముందుకు పోతాం. ఈరోజు 4 గంటల 1 నిమిషానికి మనం దీనికి ప్రారంభం చేసుకున్నాం. ప్రారంభం చేసినప్పుడు మొదటి సంతకం దేని మీద పెట్టామని మీరు చూస్తే ఇప్పటికే రైతులు, నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను 4-5 ఇష్యూస్ చెప్పాను. ఒకటి, రైతు రుణ విముక్తి చేస్తామని. రెండోది, డాక్రా మహిళలకి 10,000 రూపాయల చొప్పున పెట్టుబడి నిధి ఇస్తామని. మూడోది, బెల్ట్ షాపులని రద్దు చేస్తామని. 4, ఉద్యోగస్తులకి 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వయస్సు పెంచుతామని, ఏజ్ పెంచుతామని చెప్పాం. ఆ 2 ఉద్యోగస్తుల వయస్సు పెంచడం, 2 బెల్ట్ షాపుల రద్దు అవన్నీ పూర్తి చేశాం. ఈరోజు 2వ ఇన్స్టాల్మెంట్ మీరు చూసినప్పుడు ఇప్పటి వరకు మొత్తం 7,320 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం మనం పే చేశాం. ఫస్ట్ ఫేజ్లో పే చేశాం. ఏదైతే పండ్ల తోటలు ఉన్నాయో దానికి 375 కోట్ల రూపాయలు. అదే మరి మొదటి విడతలో ఇంకా బ్యాలెన్స్ ఉంటే దానికోసం 195 కోట్లు ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 375 కోట్లు 195 కోట్ల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన నెక్స్ట్ రాబోయే మేలో 3,200 కోట్ల రూపాయలు 2వ విడత రైతు రుణ విముక్తి కోసం డబ్బులు రిలీజ్ చేయాలని, దాన్ని ప్రిపేర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన 2,400 కోట్ల రూపాయలు ఎవరైతే డాక్రా ఉమెన్ ఉన్నారో వారికి కూడా రిలీజ్ చేయాలని చెప్పి దానికి యాక్షన్ తీసుకోమని, అది జూన్లో చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చూస్తే, నేను ఈరోజు ఇచ్చిన ఆర్డర్ మీరు చూసినప్పుడు ఈ 3-4 విషయాల్లో మీరు చూసి మన దగ్గర డబ్బులు ఉన్నాయని కాదు, చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, దీన్ని అధిగమించాలి, అన్ని విధాల ముందుకు పోవాలి.
అనతి కాలంలోనే తాత్కాలిక రాజధాని భవనాల్ని నిర్మించి ప్రారంభోత్సవం చేయడం కేవలం చంద్రబాబు కృషి వల్లే సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వ్యాఖ్యానించారు. తాత్కాలిక రాజధాని నిర్మాణంతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందని అన్నారు. అమరావతిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగిస్తూ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంకల్పించడం కేవలం కార్యదక్షత మీద ఉన్న నమ్మకం కారణంగా, ప్రజల్లో విశ్వాసం కారణంగా సేకరించిన ముఖ్యమంత్రికి నేను మనందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ఆయనకి నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా ఎంతో మంది తరాలకి భవిష్యత్తు ఇచ్చిన ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తించిన కారణంగా మాత్రమే ఈ రోజుని ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని నేనైతే భావిస్తున్నా. కేవలం శంకుస్థాపన చేసిన 2 నెలల్లోనే ఆ గృహప్రవేశం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఇది బహుశా ఒక మిస్టరీలాగా ఇది సుసాధ్యం అయిందని నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్క అధికారిని, మంత్రుల్ని, అధికారుల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఒక దేశ నిర్మాణం కానీ, ఒక దేశ చరిత్ర కానీ వ్రాయటం అనేది అంత తేలిక కాదు. ఒక ప్రజానాయకుడు ఒక ప్రజా రాజధాని కానీ, ప్రజా రాష్ట్రాన్ని, ప్రజల కోసం ఒక రాష్ట్రాన్ని నిర్మించడం అంటే ఆ నాయకుడికి ప్రజల పట్ల ఎంతో విశ్వాసం ఉండాలి, ఎంతో నమ్మకం ఉండాలి, ఎంతో భరోసా ఉండాలి. ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి విశ్వాసం వల్లనే ఇవాళ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ఎండనక, వాననక, పగలనక, రేయనక అహర్నిశలు ప్రజలే దేవుళ్ళని చెప్పేసి ప్రజల కోసం తప్పించే నాయకుడు ఉండటం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మనం అందరం చేసుకున్నటువంటి అదృష్టం. 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశా దీపం, మన స్వప్నము కళ్ళు ఫలించే రోజు. అనతి కాలంలోనే ఎవరూ ఊహించిన విధంగా ఈ రాజధాని నిర్మాణం జరగడము యావత్ ప్రపంచానికే ఒక ఆశ్చర్యం కలిగించే సంఘటన అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకుంటే, ఆనాడు ఇంద్రుడు అమరావతి నిర్మించాడు, ఈరోజు చంద్రుడు ఈ అమరావతి నిర్మించి పరిపాలన సాగించబోతున్నాడు. ఈ రాజధాని నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి 33,000 ఎకరాలు పైచిలుకు ఇచ్చిన అందరు రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాదాభివందనం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గ కీలక శాఖల్లో మార్పులు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. వాణిజ్య పన్నుల శాఖ ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ ప్రాజెక్టును తన పర్యవేక్షణలో ఉంచుకోనున్నారు. పరిశ్రమల శాఖను కేటీఆర్కు అప్పగించి తలసానికి బీసీ సంక్షేమ శాఖ కేటాయించనున్నారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల ప్రాధాన్యతలు, రాష్ట్ర నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రుల కీలక శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఖజానాకు కీలకంగా మారిన వాణిజ్య పన్నుల శాఖ పరిధి రోజురోజుకు విస్తరిస్తున్న వేళ దీనిపై మరింత దృష్టి సారించి 100% ఆదాయాన్ని సమీకరించుకునేందుకు వీలుగా తానే ఈ శాఖను పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖ తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఉంది. అటవీ శాఖ మంత్రి జోగురామన్న నిర్వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖను తలసానికి అప్పగించనున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఈ శాఖ పూర్తిస్థాయి బాధ్యతలను చురుకుగా వ్యవహరించే తలసానికి అప్పగించాలని నిర్ణయించారు. తలసాని వద్ద ఉన్న సినిమాటోగ్రఫీని కొనసాగించి అదనంగా మరో శాఖ అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇంటింటికి నల్లా నీరు అందించే మిషన్ భగీరథపై తెలంగాణ సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పథకం పూర్తయ్యే వరకు తానే పూర్తి బాధ్యతను నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా కూడా ఆయన కొనసాగే వీలుంది. పరిశ్రమల శాఖను జూపల్లి కృష్ణారావు నుంచి మార్చి కేటీఆర్ కు అప్పగించనున్నారు. ఆది నుంచి కేటీఆర్ పరిశ్రమల శాఖపై ఆసక్తి చూపగా పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న ఐటీ శాఖ ఇప్పటికే ఆయన పరిధిలో ఉంది. భూ కేటాయింపులు, అనుమతులు వంటివి ఈ శాఖ ద్వారానే జరగాలి. జూపల్లికి కేటీఆర్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగిస్తారు.
వీటికి అదనంగా 1-2 అంశాల్లో నేడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహాన్ను కలిసి మంత్రివర్గ శాఖల్లో మార్పులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రాజ్భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడితే దానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపుపై తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ సహా విపక్షాలు ఇదే అంశాన్ని ప్రస్తావించగా కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై చర్చ జరిగే అవకాశాలు ఉండకపోవచ్చని స్పీకర్ పరోక్షంగా వెల్లడించారు. దేశంలో నెలకొన్న కరవు, ఇష్రత్ జహాన్ అంశాలపై కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్దమవుతూ ఉండగా అధికార పక్షం కూడా అదే స్థాయిలో ప్రతివ్యూహాలు రచిస్తోంది. కీలకమైన వస్తుసేవల పన్ను బిల్లు సహా లోక్సభలో 13, రాజ్యసభలో 11 బిల్లుల్ని ఆమోదింపు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేశాయి. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకున్న కాంగ్రెస్, వామపక్షాలు, జేడీయూ సహా ఇతర పక్షాలు ఆ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ వ్యవహారాన్ని పెద్ద ఎత్తున పార్లమెంట్లో చర్చకు తీసుకురావాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు స్పీకర్కు నోటీసులు అందజేసింది. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఉత్తరాఖండ్ వ్యవహారంపై చర్చించాలని కాంగ్రెస్ సహా మరికొన్ని విపక్షాలు నోటీసులు ఇచ్చాయి. ఉత్తరాఖండ్ వివాదంపై చర్చను కోరుతూ రాజ్యసభలోనూ పలువురు సభ్యులు నోటీసులు ఇచ్చారు. రాష్ట్రపతి పాలన విధింపును నిరసిస్తూ పెద్దల సభలో ఏకంగా తీర్మానం చేయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. ఉత్తరాఖండ్ అంశంలో విపక్షాల విమర్శల్ని అంతే ధీటుగా తిప్పికొట్టాలని అధికార పక్షం నిర్ణయించింది. 1951 నుంచి 111 సార్లు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారని, తాము అధికారంలో లేని సమయంలోనే 91 సార్లు రాష్ట్రపతి పాలన విధించారనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రముఖంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. ఉత్తరాఖండ్ వివాదంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న కరువు, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభం, పాక్ సంయుక్త దర్యాప్తు బృందం పఠాన్కోట్ ను సందర్శించిన ఉదంతం, ఇష్రత్ జహాన్ వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర దుమారం రేగే అవకాశం ఉంది. కాంగ్రెస్ లేవనెత్తుతున్న అంశాలను సమర్థంగా తిప్పికొడుతూనే కీలకమైన బిల్లులను ఆమోదింపు చేసుకోవాలని మోదీ సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గత పార్లమెంటు సమావేశాల్లో స్థిరాస్తి బిల్లుకు ఆమోదం లభించగా ఈసారి ఎలాగైనా వస్తుసేవల పన్ను బిల్లును పార్లమెంటు గడప దాటించేందుకు ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. రైల్వే వినియోగాధికార బిల్లు, ఆర్థిక బిల్లును కూడా ఆమోదింపు చేసుకోవాలని ప్రభుత్వం వ్యూహాలు సిద్ధం చేసింది. పశ్చిమ బంగాల్లో 4వ దశ పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 3వ దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో జరిగిన హింసాత్మక ఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 90,000 మంది భద్రతా సిబ్బందిని ఎన్నికల సంఘం మోహరించింది. 4వ దశ ఎన్నికల్లో భాగంగా హౌరా, బిధాన్ నగర్ జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన అమిత్ మిశ్రా, చంద్రిమా భట్టాచార్య, జ్యోతి ప్రియో లాంటి పలువురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 12,500 పోలింగ్ కేంద్రాల్లో 1,08,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 4వ దశ ఎన్నికల్లో 345 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీళ్లలో 40 మంది మహిళలున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు చేసే ఆయకట్టు 2.5 లక్షల ఎకరాలు పెరిగింది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని మొదట నిర్ణయించగా 12.5 లక్షల ఎకరాలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఆయకట్టు మొత్తం 2.5 లక్షల ఎకరాలు రంగారెడ్డి జిల్లాలోనే ఉంది. ఈ పథకంలో భాగంగా నిర్మిస్తున్న జలాశయాల సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో సాగునీటి రంగంపై చేసిన దృశ్యరూపక వివరణలో ఈ పథకం కింద సాగునీటి సరఫరాకు నిర్మించే 6 జలాశయాల సామర్థ్యం 69.60 టీఎంసీలు, హైదరాబాద్కు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నిర్మించే 2 జలాశయాల నిర్మాణ సామర్థ్యం కలిపి 89.60 టీఎంసీలుగా పేర్కొన్నారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఆయకట్టు అవసరాలకు అంతరం వద్ద 15 టీఎంసీల సామర్థ్యంతో కొత్త రిజర్వాయర్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మించే జలాశయాల సామర్థ్యం 104.60 టీఎంసీలకు వృద్ధి చెంది ఆయకట్టు కూడా పెరిగింది.
తెలంగాణలో పాలేరు ఉప ఎన్నిక ముందు కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టేలా అధికార తెరాస వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అదే జిల్లాలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కు గులాబీ కండువా కప్పడం ద్వారా ఎన్నికల ముందే ఆ పార్టీలో కలకలం రేపేందుకు సిద్దమైంది. ఇవాళ తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో అజయ్ తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. పాలేరు ఎన్నికల్లో గెలిచేందుకు విపక్షాల మద్దతు కోరుతున్న కాంగ్రెస్ కు వారి పార్టీ ఎమ్మెల్యేనే కారెక్కడం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోందని తెరాస నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు మద్దతిస్తున్న పార్టీలు, ఆ పార్టీల కార్యకర్తల్లో ఈ పరిణామం స్తబ్దత చేకూర్చుతుందని విశ్లేషిస్తున్నారు. ఖమ్మం ఎమ్మెల్యేతో పాటు మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ సైతం తెరాస తీర్థం పుచ్చుకోవడం కాంగ్రెస్ కు పెద్ద దెబ్బేనని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, సాధించిన విజయాల్ని ఎప్పటికప్పుడు అన్ని వర్గాల ప్రజలకు అందించేందుకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ మేరకు వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం కొన్ని సూచనలు చేసింది. ఇకపై ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రధాని పేరు మీదే ప్రచారం చేయాలనేది ఇందులో కీలకమైన సిఫార్సు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే అంశంపై వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం కీలక సూచనలు చేసింది. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ఎప్పటికప్పుడు దృశ్య శ్రవణ ప్రచార చిత్రాల్ని రూపొందించి విడుదల చేయాలని సూచించిన మంత్రుల బృందం ప్రతి పథకాన్ని ప్రధానమంత్రి లేదా జాతీయ నాయకుల పేరు మీద ప్రచారం చేయాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై రూపొందించిన ప్రచార చిత్రాన్ని ప్రతి సినిమా హాల్లో చలనచిత్రం ప్రారంభానికి ముందు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ప్రచార చిత్రాల్ని కూడా 2 వారాలకు ఒకసారి మార్చాలని, గత ప్రభుత్వంతో పోలుస్తూ యానిమేషన్ ద్వారా వ్యంగ్యంగా ప్రచార చిత్రాల్ని రూపొందించాలని సూచించింది. సినిమా హాళ్లలో ప్రభుత్వ పథకాల ప్రచార చిత్రాల్ని ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేయాలని అభిప్రాయపడిన మంత్రుల బృందం పథకాలన్నింటినీ ఎంపీలు, కేంద్ర మంత్రుల సమక్షంలోనే ప్రారంభించాలని సూచించింది. దూరదర్శన్, ఆకాశవాణితో పాటు ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రతి కేంద్ర మంత్రి వారానికి కనీసం 2 సార్లైనా ముఖాముఖి ఇవ్వాలని సూచించిన వెంకయ్యనాయుడు బృందం పథకాల విజయాల్ని గణాంకాల రూపంలో కాకుండా పథకాల వల్ల వ్యక్తుల జీవితాలు ఎలా మారాయనే ఇతివృత్తాన్ని తీసుకుని యానిమేషన్ రూపంలో ప్రచార చిత్రాల్ని రూపొందించాలని సిఫార్సు చేసింది. పత్రికలు, టీవీల్లో ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రజలు ఎక్కువగా ఉపయోగించే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బ్యాంకులు, పోస్టాఫీసులు, రోడ్లు వంటి ప్రదేశాల్లో కూడా ప్రచారాన్ని నిర్వహించి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వెంకయ్యనాయుడుతో కూడిన మంత్రుల బృందం సిఫార్సు చేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.